లోకరక్షకుడైన యేసయ్య నామములో రక్షణ ప్రార్థనా మందిరం కువైట్ వారు నిర్వహించు ఈ క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. విషువస్ అని చెప్పరా? అలవాటు లేదేమో, నేర్చుకోలేదా? ఐ లవ్ యూ అంటే ఏమనాలి? ఇది మీకు బాగా తెలుసు. సరే, మీ పక్కన వాళ్ళకి షేక్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. సిస్టర్ ఒకసారి అండి, మీ పక్కన వాళ్ళకి షేక్ ఇవ్వండి. నేను ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు వాళ్ళతో చెప్పండి. ఇట్లా షేక్ ఇవ్వండి. మీ పక్కన వాళ్ళ చేయి పట్టుకొని నేను చెప్పినట్టు వాళ్ళతో చెప్పండి. ఈ క్రిస్మస్ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఓ అద్భుతం జరిగించబోతుంది. కాబట్టి బాధపడకు, బెంగపడకు, భయపడకు, ధైర్యంగా ఉండు. భుజమే చేయవే చెప్పండి, ధైర్యంగా ఉండు. కొంచెం భుజం ఊపుతూ కూడా చెప్పచ్చు, ధైర్యంగా ఉండు. గట్టిగా చప్పడి కొడుతూ అడిగారు. ముందుగా, ఏ యోగ్యత లేని నాకు ఈరోజు మీ అందరి ముందు క్రీస్తుకి సాక్షిగా నిలబడి ఈ గొప్ప అవకాశాన్ని నాకు కల్పించిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే నన్ను మరి మీ మధ్యలోకి ఆహ్వానించి మరి మీ అందరి మధ్యలో ఇంత శ్రేష్టమైన అవకాశం కల్పించిన మరి స్థానిక దైవజనులు పాస్టర్ రామకృష్ణ గారికి, అలాగే పాస్టర్ వరప్రసాద్ గారికి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అలాగే నేను ఇండియా నుంచి మీ మధ్యలోకి రావడానికి మరి దేవుడు వాడుకున్న వ్యక్తి, మరి ఇండియా నుంచి నాకు ఆహ్వానం పలికి మరి కువైట్ దేశంలో నన్ను ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ ఈశ్వరరావు గారికి, వారి సంఘానికి, అలాగే బ్రదర్ ప్రశాంత్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా మరి వేదికను అలంకరించిన మా క్రైస్తవ సింహాలైన దైవ సేవకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అయితే నా గురించి కొంత పరిచయం చేసుకొని నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఎలా అయితే పుట్టుకతోనే ఒక స్త్రీగా పురుషుడిగా పుట్టారో, అదే విధంగా నేను కూడా పుట్టుకతోనే ఒక హిజ్రాగా పుట్టడం జరిగింది. దానివల్ల ఒకానొక సందర్భంలో నేను నా కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి. ఎందుకంటే మనలో మనమాట ఆడపిల్లలు పుడుతుంటేనే ఒప్పుకోవట్లేదు కొన్ని కుటుంబాలు. ఇక మాలాంటి వాళ్ళు పుడితే ఒప్పుకుంటాయా? ఒప్పుకో. దానివల్ల ఒకనొక సిచ్యువేషన్లో ఫ్యామిలీకి నేను దూరం అయిపోయాను. ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఒక హిజ్రావి, నీలాంటి వ్యక్తిని మా ఫ్రెండ్ అని చెప్పుకుంటే మా పరువు పోతుంది అని చెప్పి స్నేహితులు ఎవరు కూడా నన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు. బంధువులు ఎవరు చేరదీయలేదు. సరేలే, ఇలా పుట్టినందుకు నా జీవితం ఇంతే కదా అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని సమాజంలోకి వచ్చాను. అప్పుడు సమాజం నన్నేముందో తెలుసా? నీదొక ఆడా కానీ మగా కానీ తేడా జీవితం, నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండాలి, అది నీకు లేదు, చీప్ అవతలికి అని చెప్పి ఆఖరికి సమాజం కూడా వెలివేసింది. ఎలా బ్రతకాలి? ఏం చెయ్యాలి? ఒక స్త్రీగా పురుషుడిగా మిమ్మల్ని మీ కుటుంబం కాదంటే స్నేహితులు సపోర్ట్ తీసుకుంటారు, స్నేహితులు కాదంటే బంధువుల దగ్గరికి వెళ్తారు, బంధువులు కాదంటే సమాజంలోకి వచ్చి ఒక స్త్రీగా పురుషుడిగా మీకు బ్రతకడానికి ఎన్నో అవకాశాలు, ఏదో ఒక అవకాశం మీకు దొరుకుతుంది. కానీ నాకు అవకాశం కూడా లేదే. నా జీవితంలో కుటుంబం అనే తలుపు మూసుకుపోయింది, స్నేహితులు అనే తలుపు మూసుకుపోయింది, బంధువులు, సమాజం, 4 వైపులా నా జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టుగా ఇక నా తోటి హిజ్రాలతో కలిసి నేను కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్లలోనూ, షాపుల ముందు 5 రూపాయల కోసం, 10 రూపాయల కోసం భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను ఒకప్పుడు. కొన్ని సందర్భాల్లో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లలోనూ, సినిమా పాటల మీద రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాను. అలా బ్రతుకుతున్న నా జీవితాన్ని యేసయ్య పట్టుకున్నాడు. ఆనాడు కానా వివాహ విందులో సాధారణమైన నీళ్లు
ఒక్కసారిగా యేసయ్య చేతుల్లోకి రాగానే ఆ సాధారణమైన నీళ్ళు ఏమయ్యాయి? రంగు, రుచి, వాసన కలిగి మధురమైన ద్రాక్షరసంగా మారినట్టు నా మురికి జీవితాన్ని యేసయ్య తన చేతుల్లోకి తీసుకొని ముత్యంలా మార్చేశాడు. నేను అందుకే అంటాను, ఒక మురికి జీవితాన్ని ముత్యంలా మార్చడం అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. నా ప్రియ సహోదరి, సహోదరుడు, నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. తీసుకొని ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నేను ఎప్పుడూ కూడా బయట దేశం వెళ్ళాలని కానీ వెళ్తానని కానీ నా గత జీవితంలో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒకసారి మీరే ఆలోచించండి. ట్రైన్లలోనూ, షాపుల దగ్గర బెచ్చం ఎత్తుకుంటూ, సినిమా పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికే ఒక మనిషికి పెద్ద ఆశలు ఏముంటాయి? పూట గడిస్తే చాలు, రోజు నడిచిందా చాలు, అంతకుమించి పెద్ద ఆశలేమీ ఉండవు. కానీ దేవుడు ఎప్పుడైతే నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడో, ఈ రోజు ఈ కువైట్ దేశంతో కలిపి 10 దేశాలలో దేవుడు తన సాక్షిగా వాడుతున్నాడు. గొంగళి పురుగు లాంటి నా స్థితిని ఏం చేశాడు? సీతాకు చిలుకగా మార్చడం జరిగింది. అందుకే నేను ఎప్పుడు చెప్పామాట, ఒకప్పుడు నేను హిజ్రాని, కానీ ఈ రోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని. అది మన యేసయ్యలో గొప్పతనం నా ప్రియ సహోదరి, సహోదరుడు. అందుకే బైబిల్లో నా జీవితాన్ని మీ అందరికీ అర్థంలా చూపించి ఒక మాట చూపిస్తాను రండి. 1 కొరింథీ, ఒకరు మైకులో చదివి సహకరించండి, అందరూ వాక్యం వింటారు. 1 కొరింథీ 1వ అధ్యాయము దేవుని చిత్తము వల్ల 29వ వచనం చదవండి, 26 నుంచి చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారి వ్యర్థము చేయుటకు, ఇక్కడ వినండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంట? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ వాక్యం నా జీవితాన్ని మీకు అర్థంలా చూపిస్తుంది. ఒకప్పుడు నేను కూడా కుటుంబం చేత, స్నేహితుల చేత, బంధువుల చేత, సమాజం చేత తృణీకరించబడ్డాను. దానివల్ల ఎలా బ్రతకాలో తెలియక నా ఆకలి బాధల కోసం రోడ్ల మీద, ట్రైన్లలో భిక్షాటన చేసుకుంటూ, సినిమా పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ నీచమైన జీవితం జీవించాను. మీకు తెలుసా, నేను భిక్షాటన చేసే టైంలో ఎలాగైనా ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఒకానొక సందర్భంలో నేను ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేశాను. బట్ నాలో అన్ని అర్హతలు ఉన్నా నేను ఒక హిజ్రాని కావడం వల్ల ఏ ఒక్కరు కూడా నాకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకి రాలేదు. ఎన్నిక లేని జీవితం అయిపోయింది. అలాంటి తృణీకరింపబడిన నీచమైన ఎన్నిక లేని నా జీవితాన్ని దేవుడు తన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. God can use anyone, my dear brothers and sisters. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. నా జీవితాన్ని చూడగానే మీకు ఆ విషయం అర్థం కావాలి. అరే, ఇలాంటి ఒక వ్యక్తినే దేవుడు ఇంత అద్భుతంగా వాడుకున్నప్పుడు నన్నెందుకు వాడుకోడు, నేనెందుకు అంజలికి మించి సేవ చేయకూడదు అనే రోషం, పట్టుదల మీలో రావాలి నా ప్రియ సహోదరి, సహోదరుడు. ఈ లోకం ఏమనుకుంటుందంటే, దేవుడు ఎప్పుడూ కూడా ధనవంతులను, తెలివైన వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని మాత్రమే తన సేవ కొరకు వాడుకుంటాడని చెప్పి లోకం అనుకుంటుంది, ఆలోచిస్తుంది. కానీ మన యేసయ్య అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా ఎవరైతే ఈ సమాజంలో అందరి చేత అవమానించబడుతూ, నిందించబడుతూ, వెలివేయబడుతూ అట్టడుగున పడి ఉంటారో వారిని లేవనెత్తడానికి యేసయ్య ఎప్పుడు ఇష్టపడతాడు. ఇక్కడున్న మీలో ఎవరైనా అవమానించబడుతున్నారా, నిందించబడుతున్నారా, ఎగతాళికి గురవుతున్నారా, మిమ్మల్ని చులకన చేస్తున్నారా? బాధపడకండి, ఒకరోజు రాబోతుంది. అది ఎలాంటి రోజు తెలుసా? నిన్ను ఎవరైతే అవమానించారో, నిందించారో, చులకన చేశారో వాళ్ళ కళ్ళ ముందే నా దేవుడు నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అది మన యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఒక బిచ్చగత్తె స్థితిని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ స్థితిని కూడా మార్చును గాక. నమ్మితే విశ్వాసంతో చెప్పడం కూడా దేవుడు కనపరుస్తారా?
సో దిస్ ఈజ్ అబౌట్ మీ. బ్రీఫ్గా కొంచెం నా గురించి మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చిందా? అంజలి ఎవరు అనేది వచ్చిందా లేదా? మరి కొంచెం ఆ డౌట్ ముఖాలు తీసేసి నవ్వుతూ ఉంటే బాగుంటుందేమో. మరి వరద బాధితుల మొహాలు పెట్టారు. సో నాకు మీరు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మీ పళ్ళు మాత్రం కనిపించాలి. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఉప్పు ఉంటే నవ్వండి మరి. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళదాము. అయితే ఇది క్రిస్మస్ ఆరాధన కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటి అది అందరికీ తెలిసింది. బట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన రోజు. ఏంటిది? దేవుడు మానవుడైన రోజు. మనిషి కోసం మనిషిగా దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చిన రోజు. దట్ ఈస్ ద క్రిస్మస్. అందుకే ఈ ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కావాలంటే మీలో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఆ స్మార్ట్ ఫోన్స్లో గూగుల్లోకి వెళ్ళి హౌ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉంటాయి అని కనుక మీరు అక్కడ సెర్చ్ చేస్తే దేర్ ఆర్ 195 రికగ్నైజ్డ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయని మీకు అక్కడ రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మీరు వెంటనే హౌ మెనీ కంట్రీస్ సెలబ్రేట్ క్రిస్మస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఎన్ని దేశాలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటాయి అని కనుక మీరు అక్కడ వెతికితే మోర్ దెన్ 160, అంటే 160 దేశాలు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో 160 దేశాలకు పైగా జరుపుకునే అద్భుతమైన ఏకైక పండుగ మన క్రిస్మస్ పండుగ. కొన్ని పండుగలు ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక జిల్లాకి పరిమితం అవుతాయి. కొన్ని పండుగలు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితం అవుతాయి. అంటే ఆ పండుగల్ని అక్కడి వాళ్ళు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మన క్రిస్మస్ పండుగ అనేది ఒక వీధికి, ఒక గ్రామానికి చెందింది కాదు. అలాగని ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి పరిమితమైంది కూడా కాదు. ఇది లోకమంతా జరుపుకునే లోక రక్షకుని జన్మదినం. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ సమయంలో మీ అందరికీ కూడా మా కుటుంబంలో యేసయ్య ఎలా పుట్టాడు, మేము ఎలా రక్షించబడ్డాం, అసలు మన కుటుంబాలకి నిజమైన క్రిస్మస్ ఏంటి అనేది మీకు తెలియచేయాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. వాస్తవానికి మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. మాది ఒక చౌదరి కుటుంబం. చౌదరి అంటారు, కమ్మకులం అంటారు. ముఖ్యంగా మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరు అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నా కులం పేరు చెప్పడానికి రీజన్ ఏంటంటే, కొంతమందిలో ఒక భావన ఉంటుంది ఏంటంటే యేసు ప్రభు పలానా జాతికి, పలానా మతానికి చెందిన దేవుడు అంటుంటారు. దట్ ఈస్ ట్రూ కాదు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అది నిరూపించడం కోసమే నేను ఇక్కడ నా కులం పేరు చెప్పడం జరిగింది. నా యేసుకి నీ కులంతోనో, మతంతోనో, రంగుతోనో, భాషతోనో, స్థితిగతులతోనో సంబంధం లేదు. మీకు తెలుసా, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి లింగ భేదం కూడా లేదు. ఒకవేళ నా యేసయ్యకి లింగ భేదం చూపించే గుణమే ఉంటే ఈ కువైట్ దేశంలో నేను ఎందుకుంటాను? లెట్ మీ షేర్ వన్ థింగ్. ఇక్కడున్న మనం అందరం కూడా 2 విషయాలు సమానం. ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న పురుషులు, స్త్రీలు, హిజ్రాలు అనే ఈ లింగ భేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగ భేదము లేదు. ఆత్మలో మనం అందరము కూడా సమానంగానే ఉన్నాం. రెండో విషయంలో మనం ఎలా సమానం అంటే, ఇది మీరే చెప్పొచ్చు, ప్రతి మనిషిని దేవుడు ఎవరి పోలికలో చేశాడు? ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా మీరు మనిషి, ఒక మనిషిగా మీరు దేవుడి పోలికే ఉన్నారు. నేను ఒక హిజ్రాన్ అయినప్పటికీ నేను మనిషినే. ఒక మనిషిగా నేను కూడా ఎవరి పోలిక? దేవుడి పోలిక. ఇప్పుడు చెప్పండి, మన పోలిక విషయంలో మనకేమైనా భేదం ఉందా? మన స్వరూప విషయంలో మనకేమైనా భేదం ఉందా? ఈ 2 విషయాలు మనం అందరము సమానమే అని నమ్మిన వాడు చప్పట్లు కూడా దేవుడు కనపరుస్తారా? రాకడలో యేసయ్య వరుడుగా వస్తున్నాడు. అప్పుడు వధువెవరు? ఆయన వరుడుగా వస్తున్నప్పుడు వధువెవరు? సంఘాన్ని దేవుడు వధువుతో పోల్చినప్పుడు ఇక స్త్రీలు, పురుషులు, హిజ్రాలు అనే భేదం ఎక్కడుందో మీరే చెప్పండి. కాబట్టి నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎటువంటి భేదము కూడా లేదు అని నిరూపించడానికి ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాల్సి వచ్చింది. సో అలా నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. మా సొంతూరు విజయవాడ. బట్ ఒక 17 yearsగా సేవ నిమిత్తం నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టిల్ విజయవాడలోనే ఉంటున్నారు. అయితే మా తల్లి గారి స్వగ్రామం ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల. అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడు చనిపోతే ఆ ద్వారకా తిరుమలలో పూజారిగా పనిచేసే ఒక పంతులు గారు మా అమ్మని చేరదీసి పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు నా తల్లి పుట్టింది ఒక హైందవ కుటుంబంలోనైనా పెరిగింది మాత్రం ఒక అగ్రహారంలో పూజారి గారి దగ్గర. ఇది మీరు గుర్తుపెట్టుకోండి.
అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. మా తండ్రి గారు ఒక లారీ డ్రైవర్, ఆయనకి మద్యం సేవించే అలవాటు కూడా ఉండేది. దానివల్ల కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఆ తాగుబోతు భర్తతో నా తల్లి చాలా కష్టాలు పడేది. భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5 సంతానానికి జన్మనిచ్చింది. ఫస్ట్ అక్క పుట్టింది, అక్క తర్వాత 3 అన్నయ్యలు, ఆ తర్వాత నేను పుట్టాను. ఐఎమ్ ద యంగెస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ. చెప్పండి, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తం అవుతుందో ఎవరికైనా తెలుసా? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మా నాన్న జీవిత కథకు కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒక రోజు ఒక భయంకరమైన రోగం రావడం జరిగింది. అది ఎలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు, దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారు తెలుసా? టీబీ. ప్రజెంట్ టీబీకి మెడిసిన్ లేదు, అప్పట్లో మెడిసిన్ లేదు. ఆ టీబీతో మా నాన్న బాధపడుతుంటే అమ్మ చూసి తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్తే, అప్పట్లో హాస్పిటల్లో టీబీకి ఎటువంటి ట్రీట్మెంట్ లేక ఏ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాన్న చనిపోతారనగా చివరిగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? దేవకి, మా అమ్మ పేరు దేవకి, దేవకి ఉన్నంతకాలం నిన్ను పిల్లలు నేను సంతోషంగా చూసుకోలేకపోయాను. ఫైనల్గా దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. తప్పు తెలుస్తున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? కొంతమందికి చావు దగ్గర పడితే బుద్ధి మారుద్ది అంటారు. ఆ గ్రూపులో మా నాన్న కూడా ఒకడేమో అనిపిస్తుంది. తప్పు తెలుస్తున్నాడు, కానీ లాభం లేదు, సమయం లేదు. మైక్లో ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు వినండి, దేవుడు మనందరికీ ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా సరే సరి, ఆ సమయంలోపు నువ్వు మారలేదా, మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, ఒంటికి పట్టిన పొరుగు చావదు. జైల్లో ఉన్న ఖైదీకి ఒక నమ్మకం, నేను ఎప్పటికైనా విడుదలవుతాను, బయటకు వెళ్ళి మళ్ళీ మా కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తాను అని చెప్పి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ కూడా ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నా రోగం తగ్గిపోతుంది, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. దేశం కానీ దేశంలో పనిచేయడానికి వచ్చిన మీకు కూడా ఒక నమ్మకం, ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్ననాళ్ళు ఉంటాను, తిరిగి నా స్వదేశానికి వెళ్ళిపోతానన్న నమ్మకం కూడా మీకుంది. కానీ ఒక్కసారి నరకానికి వెళ్ళిన వ్యక్తికి తిరిగి వస్తానన్న నమ్మకం కానీ వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే నువ్వు మారి ఆయనకి కనబడితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. దేవుడు మా నాన్నకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఫైనల్ స్టేజ్ లో ఉన్నాడు. మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు, దేవకి ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించు, ఇక నుంచి నేను తాగను, తప్పు తెలుసుకున్నాను. బట్ దేర్ వాస్ నో టైం. ఫైనల్ గా జరిగింది ఏంటో తెలుసా? మేమందరం చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా తండ్రి ఆ టీబీతో మరణ వేదన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. నాన్న చనిపోయాడు, కుటుంబ బాధ్యత అమ్మ చేతిలోకి వచ్చేసి. అక్క, 3 అన్నయ్యలు, నేను. మా 5గురిని పోషించడం మా అమ్మకు ఒక సవాల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో పూట గడవడమే కష్టంగా ఉండేది. వాస్తవానికి మాకు చాలా స్థలాలు, పొలాలు ఉండేవి. నాన్నగారు తాగుడికి బానిసైపోయి అన్నింటినీ కూడా అమ్మేయడం జరిగింది. ఆయన వెళ్ళినప్పుడే ఆయనతో పాటు ఆస్తులు కూడా తీసుకుపోయినట్టు అనిపించింది. అయిపోయింది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 30 ఏళ్ల క్రిందట 5 పిల్లల చేతులు పెట్టుకొని విధవరాలైన నా తల్లి అనుకుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లల్ని పోషించడం నా వల్ల కాదు, నా పని అయిపోయింది. ఎప్పుడైతే మా అమ్మ నా పని అయిపోయింది అనుకుందో అప్పుడే యేసయ్య మా ఇంట్లోకి వచ్చాడు, తన పని మొదలు పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నా పని అయిపోయింది అనుకుంటావో దట్ ఈస్ ద రైట్ టైం టు గాడ్ టు స్టార్ట్ హిస్ వర్క్. ఈ దేశం కానీ దేశంలో నువ్వు అనుకుంటున్నావేమో నా పని అయిపోయింది, కానీ గుర్తుపెట్టుకో, నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటావా, దేవుడి పని త్వరలోనే మొదలవబోతుంది. దాన్ని నువ్వు విశ్వసించాలి. నా తల్లి అనుకుంది ఆ పరిస్థితిలో నా పని అయిపోయిందని చెప్పి. ఒక హైందవ కుటుంబంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు కదా మా అమ్మగారు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో పెరగడం వల్ల 6 నెలలు సావాసం చేస్తే వాళ్లే వెళ్ళవుతారు అన్నట్టుగా మా అమ్మకి కూడా అవే పద్ధతులు. శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, చక్కగా క్లీన్గా ఉండాలి. మా అన్నయ్యలు బయటకు వెళ్తే స్నానం చేస్తే ఇంట్లోకి రానిచ్చేది కాదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఎలాంటి విధానాలు ఉంటాయో అవే విధానాలు ఫాలో అయ్యేది నా తల్లి కూడా. మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరి కుటుంబం వారు, బ్రాహ్మణ కుటుంబం వారు. కొన్ని సందర్భాల్లో మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడుగుతూ ఉండేవారు, దేవకమ్మ మీరు చౌదరి కుటుంబం వారా, బ్రాహ్మణ కుటుంబం వారా? అవే పూజలు ఎలిగేవో తెలుగుతానే ఉంటుంది, చేసే పూజలు చేస్తానే ఉంటావు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం అంటావు. అది నా తల్లి యొక్క విధానం. కానీ ఇక్కడ మీరందరూ ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా?
మా ఫ్యామిలీలో ఫస్ట్ యేసు ప్రభుని తెలుసుకుంది మా అమ్మే. అది ఎలా జరిగింది? మీ అమ్మ ఒక హైందవ కుటుంబంలో పుట్టిందన్నావు, ఎంతో పూజారి ఇంట్లో పెరిగిందన్నావు, ఎంతో నిష్ఠగా నియమంగా ఉండేదన్నావు. అలాంటి మీ అమ్మగారు మీ ఇంట్లో ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు. అది ఎలా సాధ్యం అంజలి? ఎస్, నా ఫ్యామిలీలో మొదటిగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన అమ్మే. అమ్మ తర్వాత మేమందరము 1 by 1 క్రీస్తుని అనుసరించడం మొదలుపెట్టాం. అది ఎలా జరిగిందో చెప్పే ముందు, మేము యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందో ఒక సందర్భం మీతో చెప్తాను. ఎప్పుడైతే మేము యేసు ప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో, మా చుట్టాల్లో చాలా మంది మాతో మాట్లాడడం మానేశారు. మా అమ్మని కొంది సర్లే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ వివక్షత, చిన్న చూపు ఇదంతా సహజమే అని చెప్పి ఓర్పుగా ఉంది. ఒకరోజు ఆమెకు ఆరోగ్యం బాగోక అనుకుంది, పిల్లలు ఎదుగుతున్నారు, నాకు వయసు అవుతుంది, వీళ్ళ మంచి చెడు చేయాలి అంటే అయిన వాళ్ళు కావాలనే ఉద్దేశంతో మా అమ్మకి ఒక చెల్లి ఉంది, మా పిన్ని. ఒకరోజు మా అమ్మ మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేము ఏ రోజైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామో అదే రోజు మా పిన్ని వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని ఏం చేస్తుందో తెలుసా? మమ్మల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వాళ్ళ ఇంటి పక్కన ఒక సందు ఉంటే ఆ సందులో నుంచి మమ్మల్ని దొంగలాగా తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి మా పిన్ని మా అమ్మతో అంటది, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారులే, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తాను, ఏమనుకో మాకు అంటుంది. ఆ రోజు మా పిన్ని ఎందుకు అలా చేసింది చెప్పండి? అక్కడ సందర్భంలో ఒకవేళ మేము దేవుడిని నమ్ముకున్నాను చెప్పాల్సి వస్తే వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం ఆ రోజు క్యాన్సిల్ అవుతుందనే ఉద్దేశం. మా పిన్ని ఆ పని చేసేసరికి మా అమ్మ వంటగదిలోకి వచ్చి బోర్ ఏడుస్తుంది. అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేము, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా ఎన్నో కష్టాలు పడి పెంచింది మా అమ్మ మమ్మల్ని. ఆ రోజు అమ్మ ఏడుస్తుంటే అన్నయ్యలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్న మా అమ్మని ఆ వంటగది నుంచి తీసుకొని వచ్చేసారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. తెలుసా ఎందుకు తొక్కలేదు? నా తల్లి ఒకటే నమ్మింది, నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకి కావాల్సింది యేసయ్య ప్రేమ. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగులమన్నట్టు వాలిపోతారు. మన పరిస్థితి తారుబారైతే ఒక్కళ్ళు కూడా వచ్చి మనకి సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారు చెయ్యొద్దండి. 10 మంది 20 మంది చెప్తున్నారు. థ్యాంక్ యూ, దించేసేయండి. కొంతమంది ఏమో మా చుట్టాల పరువు మేమెందుకు తీయాలని చేతులు కట్టుకుంటున్నారు. బట్ మీరు చెయ్యి చూపించినా చూపించకపోయినా వాస్తవం వాస్తవమే కదా. మీకు తెలుసా, దేవుడు మహిమార్థంగా చెప్తున్నాను, ఒకానొక సందర్భంలో మా పిన్నికి చీరలు లేకపోతే మా అమ్మ చీరలు కట్టుకొని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి మమ్మల్ని ఏకంగా వంటగదిలో కూర్చోబెట్టేసి వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాతో చెప్పలేదండి. ఈ విషయాలని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మా పిన్ని వాళ్ళు అలా చేశారని వాళ్ళని మీ ముందు దోషులుగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో చెప్పట్లేదు సుమా. ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభుని నమ్ముకున్నందుకు కులం వెలివేసిన సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టిన నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. ఈ రోజులో కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు ఏదో అంటున్నారు, బంధువులు ఏదో అంటున్నారు, దేశం కాని దేశంలో నా పరువు పోతుంది, వాళ్ళు ఏదేదో అనుకుంటారని చెప్పి కొంతమంది యేసుని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల మాటలు మనుషులవే మారిపోతాయి. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ ఎవరి ప్రేమ? దేవుడి ప్రేమ. మాట తప్పడానికి ఆయన మానవుడు కాడు, మనిషిని చేసిన దేవుడు. దేశం కాని దేశంలో నువ్వు ఉన్నప్పటికీ నీ భక్తి జీవితం అలాగే ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎక్కడ నీ భక్తి జీవితంలో ఎటువంటి మార్పులు కూడా రాకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడు. అయితే మా అమ్మకి యేసయ్య మీద అంత ప్రేమ ఎలా వచ్చిందంటారు? ఒకసారి మీరే ఆలోచించండి. 30 ఏళ్ల క్రిందట భర్త చనిపోయిన ఒక వితంతువుకి 5 పిల్లలు ఉన్నారు. ఆమెకి చుట్టాల సహకారం కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఆ చుట్టాలేమో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు తనని తన పిల్లల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు భర్త లేని 5 పిల్లలు ఉన్న ఆ వితంతువుకు ఒక పెద్ద ప్రశ్న. ఏంటా ప్రశ్న? యేసయ్య కోసం చుట్టాలే వదిలేయాలా, చుట్టాల కోసం యేసయ్యని వదిలేయాలా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీనా ఖచ్చితంగా అయిన వాళ్ళే కావాలి, నేను ఒక వితంతువుని కదా అని చెప్పి చుట్టాలే కోరుకుంటుంది 99%. కానీ ఆ రోజు నా తల్లి తీసుకున్న నిర్ణయమే ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. అమ్మ ఎవరిని కోరుకుంది? యేసయ్యని కోరుకుంది. కాబట్టి తన కడుపున నేను ఒక హిజ్రాగా పుట్టినప్పటికీ ఈరోజు దేవుడు ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. ఇక్కడ అమ్మా నాన్నలు వినండి ఒక మాట, పిల్లలు ఎవరికైతే ఉన్నారో తల్లిదండ్రులు వినండి ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా. ఈ రోజు నువ్వు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు రేపు భవిష్యత్తులో నీ పిల్లలకి ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. ఈ మాట మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇప్పుడు మా ఇంటికి యేసయ్య ఎలా పరిచయమాడో చెప్తున్నాను వినండి. నాన్నగారు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మా వీధిలో ఒక క్రైస్తవ తల్లి ఉండేవారు. మంచి విశ్వాసి, బాగా ప్రార్థన చేస్తుంది. ఒకే వీధిలో ఉంటాం కాబట్టి ఆమెకి పరిచయం.
వాస్తవానికి ఆ క్రైస్తవ తల్లి ద్వారానే మా ఇంటికి ఏసై పరిచయం అయ్యాడు. మీకు తెలుసా? మా ఇంటికి ఏసైని పరిచయం చేసిన ఆ తల్లి చేసే పని ఏంటో తెలుసా మీకు? జాంకాయలు అమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. ఏసైకి చప్పట్లు కొట్టండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర ఏమాత్రమైన సంబంధం ఉందా? మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో, నన్నేం దేవుడు వాడుకుంటాడే, నాకు అందం లేదు, చదువు లేదు, దేశం కానీ దేశంలో ఒక బానిసగా బ్రతుకుతున్నాను, నేనేం సువార్త చెప్తానులే, నన్నేం దేవుడు వాడుకుంటాడే అని చెప్పి. నా కుటుంబం కోసం ఆ జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు ఈ కువైట్ దేశం కోసం నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు మనస్ఫూర్తిగా ఎలాగైనా దేవుడి కోసం పనిచేయాలనే నిర్ణయం నీలో ఉంటే నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు నీ పట్ల. మనలో మనమాట ఆ రోజు ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా ఇంటికి సువార్త చెప్తున్నప్పుడు ఆమె అనుకుందా, నేను ఈ రోజు ఇంట్లో సువార్త చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుడి సేవ చేస్తుంది అని ఆమె ఊహించిందా? ఆమె చేయాల్సిన పని ఆమె నమ్మకంగా చేసింది. ఆమె జల్లాల్సిన సువార్త విత్తనాలు నమ్మకంగా జల్లింది. ఆ సువార్త విత్తనాలు ఎక్కడ పడాలో అక్కడ పడి ఫలించి మహావృక్షమై ఈరోజు ఆ కుటుంబంలో నుంచి దేవుడి పనికిరాని పాత్రని తన సాక్షిగా వాడుకుంటున్నాడు. ఈ స్త్రీల క్రిస్మస్ లో సహోదరి, నువ్వు చెప్పే 4 యేసయ్య మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని ఒక అంజనీగా మారుస్తాయో తెలియదు. కాబట్టి సువార్త చెప్పడంలో సహోదరుడా సహోదరి మీరు ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, అంజలి సువార్త చెప్పే పని సేవకుంది కదా, మనం విశ్వాసలో మనదే ఉంది, శుక్రవారం వస్తే చర్చికి వెళ్ళామా, స్తోత్రం చెప్పి దేవుని స్తుతించామా, వాక్యం విన్నామా, కానుకేసామా, చేతులు దులిపేసుకున్నామంటే యేసయ్య ఒప్పుకోడు. ఆయన నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో, ఆయన నీ నా పాపాలు క్షమించింది అనేకులు ఆయన క్షమాపణ పొందుకునేలా మనం చేస్తామనే ఉద్దేశంతో, ఏ నమ్మకం అయితే ఏ ఉద్దేశం అయితే దేవుడు నీ మీద పెట్టుకున్నాడో ఆ నమ్మకానికి ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా నువ్వు ఈ దేశంలో జీవిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు సూటిగా అడుగుతున్నమాట. మీకు తెలుసా, ఆనాడు ఆది సంఘం ఆదివారం సంఘంగా లేదు. ఆనాడు ఆది సంఘం పండగల సంఘంగా లేదు. కొంతమందికి పండగలకే చర్చిలో కనబడతారు, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్. బట్ ఆది సంఘం అలా లేదండి. మీరు వాక్యంలో చూస్తే ఆది సంఘం ప్రతి రోజు నూతన ఆత్మల్ని దేవుడి మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. ఒకసారి ఆ సందర్భం చూద్దారంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. కుడ్ యు రీడ్ ఎనీవన్? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46 నుంచి చదవండి. ఇదియో కాక మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. విన్నారా? మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేరుస్తున్నాడు. అనుదినం అంటే ఎవ్రీడే, ప్రతిరోజు ఆది సంఘం నూతన ఆత్మని దేవుడి మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. మిమ్మల్ని ప్రతిరోజు దేవుడి సన్నిధికి నూతన ఆత్మలు నడిపించమని చెప్పకపోయినా కనీసం ఈ క్రిస్మస్ కైనా నీకు తెలిసిన వాళ్ళని, నీ బంధువుల్లో ఎవరుంటే వాళ్ళని సంఘానికి ఆహ్వానించు. ఆ సంఘానికి ఆహ్వానించడం వల్ల వాళ్ళని దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. సంఘమా వినండి, ఈ క్రిస్మస్ కి నేను ఒకటే మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ భూమి మీద యేసయ్య కోరుకున్న చివరి కోరిక మనం అందరము నెరవేర్చాలి. మనకెంతసేపు మన కోరికలు తీర్చుకోవడమే, కానీ యేసయ్య మన నుంచి కోరుకునేది ఒకే ఒక చివరి కోరిక. ఏంటా చివరి కోరిక? భూమి మీద ఆయన కోరుకున్నది అదొక్కటే మన నుంచి, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసయ్య భూమి మీద కోరుకున్న చివరి కోరిక. ఆ చివరి కోరికను నెరవేర్చాల్సిన బాధ్యత నీకు నాకు ఎంతైనా ఈ దేశంలో ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడు. ఆ తల్లి మా ఇంటికి వచ్చింది, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడుతూ అంటే భర్త చనిపోయాడు కదా, ఓదార్దమనే ఉద్దేశంతో వచ్చి ఆమె మెల్లగా సువార్త చెప్పడం మొదలుపెట్టింది. దేవకమ్మ, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వచ్చి ఆమె ఎలా సువార్త చెప్పేదో జాగ్రత్తగా వినండి, స్త్రీలు ముఖ్యంగా వినండి ఈ మాటలు. ఆ జాంకాయల ముగ్గురి తల్లి మా ఇంటికి ఎలా సువార్త చెప్పిందంటే, దేవకమ్మ నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఒక వితంతువుగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నా నువ్వు ఒక్కసారి చర్చికి రా.
చర్చికి వచ్చి దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ లోకంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం నా యేసే నీకు ఇస్తాడని చెప్పి. ఒకవేళ ఆమె నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇవి తీసే, అవి తీసే, అవి మానే, ఈ మానే, ఇలాంటివన్నీ చెప్పుంటే మా అమ్మ రక్షణలోకి వచ్చేదా? ఏ మాటలు అవసరమో ఆ మాటలే చెప్పాలి నా ప్రియ సహోదరి సహోదరుడు. వాళ్ళు క్రీస్తులో పట్టబడిన తర్వాత వాళ్ళని ఎలా మార్చుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. జస్ట్ వాళ్ళని క్రీస్తులో పట్టబడేలా చేయడం నీ పని నా ప్రియ సహోదరి. ఎంత అద్భుతమైన మాట. ఈ రోజుల్లో చాలా మంది సువార్త చెప్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసిన కొత్త సువార్త సంచరిస్తుంది సమాజంలో. కొంతమంది అంటారు యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు ఇవ్వొచ్చేస్తే అవొచ్చేస్తే అంటున్నారు. కొంతమంది ఏమంటారు తెలుసా? యేసు ప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు అంటున్నారు. నిజమేనా మాట? ఏ కష్టము రాదు, ఏ బాధ రాకపోతే దేశం గల దేశంలో మనం ఎందుకు ఇలా బ్రతుకుతాం? అలాంటి మాటలు నమ్మకండి, అదంతా తప్పుడు బోధ. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు ఎవరైనా చెప్తున్నారా? దట్ ఈస్ ఫేక్ గాస్పెల్. లెట్ మీ షేర్ వన్ థింగ్. యేసయ్యని నమ్ముకోక ముందు నీ జీవితంలో బాధలు ఉంటాయి, నమ్ముకున్న తర్వాత కూడా ఉంటాయి. నువ్వు అడగొచ్చు, మరి ఏమి లాభం అంజలి నీ యేసయ్య నమ్ముకొని? యేసయ్య నమ్ముకోక ముందు కష్టాలు ఉంటాయంట, నమ్ముకున్న తర్వాత కూడా ఉంటాయంట. మరి ఏమి లాభం యేసయ్య నమ్మి? జాగ్రత్తగా విను. యేసయ్యని నమ్ముకోక ముందు నీకు వచ్చిన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నీకేం చేయాలో అర్థం కాదు. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు, బాధలు వస్తాయి కదా. ఆ కష్టాలు, బాధల్లో నీతో పాటు యేసయ్య కూడా పోరాడతాడు. యుద్ధం ఆయన జరిగించి గెలుపు నీకు దయచేస్తాడు. ఈ క్లారిటీ మీరు తెచ్చుకోవాలి. అసలు మీలో కొంతమందికి ఎందుకు మనం యేసు ప్రభుని నమ్ముకున్నామన్న క్లారిటీ లేనే లేదు. సారీ టు సే లైక్ దిస్. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఇక్కడ ఉన్న మీలో కొంతమంది కేవలం మీ అవసరాలు తీర్చుకోవడం కోసమే మీరు యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. మీరు ఎంతసేపు కూడా యేసయ్యని అవసరాలు తీర్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆర్థికంగా స్థిరపరిచే దేవుడు, ఈ కోణంలోనే చూస్తున్నారు యేసయ్యని మీరు. కానీ నా యేసయ్యకి మీ అవసరాలు తీర్చడం కన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? మీ ఆత్మని రక్షించడం. నా యేసయ్య ఆకాశానికి భూమికి నడుమ ఇద్దరు దొంగల మధ్యలో శిలువ మీద 3 రేకుల మీద వేలాడింది కేవలం నీ అవసరాలు తీర్చడానికే కాదు, నీ ఆత్మను రక్షించడానికి. ఆ సత్యాన్ని గ్రహించాలి. నేను ఒక మాట చెప్తాను వినండి. యేసయ్య మన అవసరాలు 100కి 100% తీరుస్తాడండి, అందులో ఏ డౌట్ లేదు. కానీ కేవలం నీ అవసరం తీర్చుకోవడం కోసమే నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా? జరిగేది ఏంటో తెలుసా? రేపంటే ఒక రోజున నువ్వు నీ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడికి దూరం అయిపోతావు. సంగమా, 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఒక మాట వినండి. దేవుడి దీవెన మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు. యేసయ్య 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. ఎంతమంది వెనక్కి వచ్చారు? మరి మిగతా 9 మందికి ఏమయ్యే రోగం? స్వస్థతాన్ని దీవెన పొందుకున్న 9 మంది దేవుడికి ఏమయ్యారు? దూరం అయ్యారు. ఆ ఒక్కడు ఏమయ్యాడు? ఆ 9 మందిలా మనం ఉందామా? ఒక్కళ్ళ ఉందామా? ఆ ఒక్కళ్ళ ఈ రాత్రి నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. నేను ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ఉన్న మనలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. అయ్యో అంజలి ఏంటి అంత మాట అన్నావని మీరు అనుకోవచ్చు. ఎస్, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఇక్కడున్న మనలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. బికాస్ నా కుమార్తెని, నా కుమారుని దీవిస్తే వీళ్ళు నా నుంచి దూరం అయిపోతారేమో అనే భయంతో బాధతో ఆయన దీవించట్లేదు. మీలో కొంతమంది ఒక డౌట్ ఉంది, ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదు? నేను శుక్రవారం చర్చికి వెళ్తున్నా, పాస్టర్ గారికి, సంఘానికి చేయాల్సినవన్నీ చేస్తున్నానే, కానీ ఎందుకు నన్ను దేవుడు దీవించట్లేదు అనే ప్రశ్న మీలో కొంతమందికి ఉంది. దానికి కారణం ఇదే. దేవుడు నిన్ను దీవిస్తే ఆ దీవెన పట్టుకొని నువ్వు ఎక్కడ దేవుడికి దూరం అయిపోతావేమో, చేయి జారిపోతావేమో అనే ఉద్దేశంతో దేవుడిని దీవించట్లా. మరి అంజలి, దేవుడు నన్ను దీవించాలంటే నన్ను ఏం చేయమంటావు? ఏం చేయాలో తెలుసా? ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రాత్రి నువ్వు దేవుడికి ఒక నమ్మకం ఇవ్వాలి. ఇంతకాలం మనుషులను నమ్మించుకుంటూ వచ్చావు, అది మానేసే. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ రాత్రి నువ్వు దేవుడికి ఒక నమ్మకం ఇవ్వాలి. ఏంటా నమ్మకం తెలుసా? యేసయ్య నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం నీకు దూరం కాను అనే నమ్మకం ఎవరైతే ఈ రాత్రి ఇవ్వబోతున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబాలలో దీవెనల వర్షము కుమ్మరించబడును గాక. ఒక ప్రశ్న, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. చెప్పండి, ప్రేమించబడడం గొప్ప, నమ్మబడడం గొప్ప? అందరూ నమ్మబడడం గొప్ప అన్నారు. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా, నమ్ముతున్నాడా? ప్రేమించబడడం గొప్ప, నమ్మబడడం గొప్ప అంటే నమ్మబడమే గొప్ప అన్నారు.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా నమ్ముతున్నాడా అంటే ప్రేమిస్తున్నారా అంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యం ఉంది తప్ప దేవుడు లోకమును ఎంతో నమ్మేను అనే వాక్యం లేదు. దేవుడు ఇక్కడ ఉన్న మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, సేవకులు ప్రేమిస్తున్నాడు, నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ పనికిరాని దాన్ని తెచ్చి కోవిడ్ దేశంలో పడేశాడు. ఇలా దేవుడు ఇక్కడ ఉన్న మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్న మనల్ని అందరినీ దేవుడు నమ్ముతున్నాడు అంటే నో, మనలో కొంతమందిని మాత్రమే దేవుడు నమ్ముతున్నాడు. సంగమా వినండి, ఈ భూమి మీద దేవుడిని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నువ్వు దేవుడు నమ్ముతావు, నువ్వు దేవుడు నమ్ముతావు, నువ్వు నేను దేవుడు నమ్ముతావు, మ్యూజిక్ బ్రదర్స్ దేవుడు నమ్ముతున్నారు, సేవకులు, నేను, మనం అందరం దేవుడు నమ్ముతున్నాం. కానీ ఈ భూమి మీద దేవుడు నమ్మేవారు కొద్ది మంది ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా నువ్వు ఏ గుంపులో ఉన్నావు? దేవుని నమ్మే గుంపులో ఉన్నావా, లేక దేవుడు నమ్మే గుంపులో ఉన్నావా? ఈ రాత్రి నువ్వే ఈ ప్రశ్నకి సమాధానం వేసుకోవాలి. ఆ జాంకాయల ముక్కుల తల్లి నా తల్లికి చెప్పిన మాట తెలుసా? దేవకి, నువ్వు గనక యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ లోకంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసే నీకు ఇస్తాడు. ఆ ధైర్యంతో నువ్వు అంతవరకు నీ రక్షణ, నీ భక్తి కాపాడుకున్నావా, తర్వాత పరలోక రాజ్యం ఇస్తాడు అంది. సింపుల్ గా కట్టే కొట్టే తెచ్చారని చెప్పేసింది సువార్త. మా అమ్మ ఆశ్చర్యమైపోయింది. ఏంటి, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా యేసు ప్రభువుని నమ్ముకుంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసే ఇస్తాడా? నాకేమో భర్త చనిపోయాడు, భర్త లేని స్త్రీ అంటే ఈ సమాజానికి చాలా చురకల, ఈ 5 పిల్లలు ఎలా పోషించాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న ధైర్యమే నాకు కావాలి. ఆ ధైర్యం ఏమో యేసే ఇస్తాడని చెప్పి జాంకాయల ముక్కులు ఏమో చెప్తుంది. సరేలే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత నిష్టగా ఇన్ని నియమాలకి ఇన్ని చేశాను కదా, ఒకసారి చర్చికి వెళ్దామని ఇలాగే ఒక ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చుంది. ఫస్ట్ టైం అమ్మ చర్చికి వచ్చింది. అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట కూడా ఆమె ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా ఉన్నాయి. ఆశ్చర్యపోతుంది. అని నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం చర్చికి వచ్చాను, కానీ ఈ మైక్ లో మాట్లాడుతున్న ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట నా జీవితానికి, నా కుటుంబానికి తగ్గట్టుగా ఉన్నాయండి. ఆశ్చర్యపోయి ఆశ్చర్యం నుంచి దేవుడు గొప్పతనాన్ని తెలుసుకొని కన్నీరు వస్తుంది తెలియకుండా. ఏడుస్తుంది, చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది. యేసయ్యా, నువ్వు ఇంత గొప్ప దేవుడు అని ఇంతవరకు నాకు ఎవరూ చెప్పలేదయ్యా. నేను నీ సేవకుడితో ఏమీ చెప్పకుండా నేను ఈ సేవకుడు ముఖాంతరం నుండి నా జీవితానికి, నా పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఈరోజు నీ గొప్పతనం ఏంటో నాకు తెలిసింది. ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను, నాలో శ్వాస ఉన్నంత వరకు నా పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటానని చెప్పి చర్చికి వెళ్తూ కొన్ని వారాల్లోనే నా తల్లి లోక రక్షకుడిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. అలా అమ్మ తర్వాత మేమందరము మెల్లమెల్లగా 1 by 1 సత్య మార్గాన్ని గ్రహించి క్రీస్తుని అనుసరించడం మొదలుపెట్టాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, శ్రమ కలుగుట నాకు మేలాయను. నా తల్లి క్రీస్తులోకి రాకముందు శ్రమలు పడింది, క్రీస్తులోకి వచ్చాక కూడా శ్రమలు పడింది. ఆ శ్రమల్లో మా అమ్మ యేసయ్యని నమ్ముకొని ఆయన విడిచిపెట్టకుండా ఓర్పుగా ధైర్యంగా ఉన్నందున ఈరోజు మా ఇంట్లో జరిగిన మేలులు ఏంటో తెలుసా? 1995లో మా అమ్మగారు బాప్తిసం తీసుకున్నారు. ఇదే సంవత్సరం అంటే ఎన్ని ఇయర్స్ అయింది అమ్మగారు రక్షించబడి? 30 సంవత్సరాలు అయింది. ఈ 30 ఏళ్లలో మా ఇంట్లో జరిగిన అద్భుతాలు మేలులు ఏంటో తెలుసా? మా అక్కకి పెళ్ళైపోయింది, ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం 3 అన్నలకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు. నా కుటుంబంలో అమ్మ రక్షించబడింది, 3 అన్నయ్యలు రక్షించబడ్డారు, నేను రక్షించబడ్డాను. నా కుటుంబంలో మా పెద్దలని కూడా దేవుడు సేవకుడిగా వాడుకుంటున్నాడు. చివరి సంతానమైన నన్ను ఒక ఇవాంజలిస్ట్ గా దేవుడు వాడుకుంటున్నాడు. నా తల్లికి పుట్టిన 5 సంతానంలో దేవుడు 2 సేవకులుగా దీవించాడు. ఒక హైందవ కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరించి నేటికి 30 సంవత్సరాలు అయిపోయింది. మీరు అడగొచ్చు, అంజలి మీరు యేసు ప్రభువుని నమ్ముకొని 30 ఏళ్ళు అయింది కదా, ఈ 30 ఏళ్లలో మీకు అన్ని సుఖాలేనా, ఆనందాలేనా? మీరు అనుకున్నట్టు జరిగిపోతున్నాయా? మీరు ప్రార్థించిన వెంటనే ఫలితం వచ్చేస్తుందా అని చెప్పి మీరు అడగొచ్చు. లేదు, ఈ 30 ఏళ్లలో మాకు అనారోగ్యం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, కుటుంబ కలహాలు వచ్చాయి, తట్టుకోలేని కష్టాలు బాధలు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు. యేసయ్యని నమ్ముకోకముందు కష్టం వస్తే, బాధ వస్తే ఏం చేయాలో అర్థమయ్యేదే కాదు. కానీ యేసయ్యని నమ్ముకున్న ఈ 30 ఏళ్లలో మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను నా కుటుంబం చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే. ఏంటిది అంటే అర్థం ఏంటిది? యెహోవానే చూసుకుంటాడని చెప్పి 30 ఏళ్ళుగా దేవుడి మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నాం. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా కుటుంబంలో రక్షణ ఉంది. నా కుటుంబంలో రక్షణ ఉండడమే నా కుటుంబం నిజమైన క్రిస్మస్. అది నేను నమ్ముతున్నా. మరి నీ కుటుంబంలో రక్షణ ఉందా? నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? చెప్పండి. అంజలి, మా ఇంట్లో అందరూ బాప్తిసం తీసుకున్నారు, మా కుటుంబంలో రక్షణ పొందకుండా ఒక్కళ్ళు కూడా లేరు అన్నవాళ్ళు మాత్రమే మీ చేయి పైకి చూపించండి. 10 మంది దించేసేయండి. మరి మిగతా వాళ్ళ సంగతి? వాట్ అబౌట్ అదర్స్?
నీ కుటుంబానికి రక్షణ, నీ కుటుంబానికి మేలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? మా ఇంటికి సొంత ఇల్లు ఉంది, మాకు స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఉంది, అదే మాకు మేలు, అదే మాకు రక్షణ మీరు అనుకుంటున్నారేమో. అవన్నీ మీకు అవసరమే, అవసరం లేదని నేను అనను, అవి మీకు కావాలి. బట్ ఒక విషయం చెప్పండి, మీ సొంతని మీ కుటుంబాన్ని పరలోకానికి చేరుస్తుందా? ఈ దేశంలో నువ్వు సంపాదించే దినారేనా అంటారు, ఈ దేశంలో నువ్వు సంపాదించే దినార్లు నిన్ను నీ కుటుంబాన్ని పరలోకానికి చేరుస్తాయా? లేదే. నిన్ను నీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చేదండి ఎప్పుడైతే నీ కుటుంబం అంతా రక్షణ పొంది ఆ రక్షణ భక్తి అంతవరకు నమ్మకంగా కాపాడుకుంటారో అవే మన కుటుంబాన్ని పరలోకానికి చేరుస్తాయి. ఈరోజు నా కుటుంబంలో రక్షణ ఉంది, నా కుటుంబానికి క్రిస్మస్ చేసుకునే అర్హత ఉందని నేను నమ్ముతున్నాను. మన కుటుంబాల్లో అందరూ రక్షించబడితే ఆ కుటుంబానికి నిజమైన క్రిస్మస్ చేసుకునే అర్హత కలిగి ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడు. 30 ఏళ్లుగా ఏమున్నా ఏమి లేకపోయినా, అన్ని ఉన్నా దేవుడికి స్తోత్రం, ఏమి లేకపోయినా దేవుడికి స్తోత్రం అని చెప్పి 30 ఏళ్ళుగా దేవుడి మీద ఆధారపడుతూ మీ అండ్ మై ఫ్యామిలీ వీఆర్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం. ఒకవేళ ఇప్పుడున్న మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో, యేసయ్య నమ్ముకున్నాను కానీ ఈ దేశంలో చాలా కష్టాలు పడుతున్నాను, నా దగ్గర ఏమీ లేదే అని చెప్పి. ఒక మాట చూపిస్తానండి ఈ సందర్భంలో. 1 తిమోతి 6వ అధ్యాయము 5 నుంచి చదవండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నది. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వచ్చేస్తానుందా? నీ స్థలాలు పొలాలు వాటి కాగితాలు నీతో వచ్చేస్తానుందా? మరి అక్కడ ఏమనుంది? మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు దీనిలో నుంచి ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అందుకే ఈ రాత్రి నిజంగా రక్షణ ప్రార్థనా మందిరం, మరి మన మందిరం పేరులో రక్షణ ఉంది, మన కుటుంబాల్లో మన జీవితాల్లో రక్షణ ఉందా? దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. ఆలోచించండి. మన మందిరంలో రక్షణ ఉంది కానీ మన జీవితాలలో మన కుటుంబాలలో రక్షణ ఉందా? యేసు నామములో ఈ రక్షణ ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు యేసు నామములో రక్షణ పొందుకొనును గాక. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పులంస అక్కడ ఏమవ్వాలి? వదిలిపెట్టేయాల్సింది. అందుకే ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని యేసయ్య సూటిగా అడుగుతున్నమాట, నీకు యేసు కావాలా, కాసు కావాలా? ఏసా కాసా? మాకు యేసే కావాలి అన్నవాళ్ళు 2 చేతులు ఆకాశంపై చూపించి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరచండి. నిత్య జీవాన్ని ఇచ్చే యేసే మాకు కావాలి అన్నవాళ్ళు మనసారా చప్పట్లు కొట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాసు నిన్ను పరలోకానికి చేర్చదు, యేసు మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తాడు. మరి నువ్వు యేసు వెంట పరిగెడుతున్నావా, కాసు వెంట పరిగెడుతున్నావా అనేది నీకే తెలుసు. ఈ రాత్రి ఈ మైకులో ఈ నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, అంజలి నేను ఘోర పాపిని, నేను చాలా తప్పులు చేశాను, నేనంటే ఎవరికి నచ్చదు, ఈ దేశం కానీ దేశం వచ్చినా నా నీచమైన బ్రతుకు మారట్లేదు, నన్ను అందరూ అసహించుకుంటారు, ఎందుకో తెలుసా? నేను చేసిన తప్పులను బట్టి. నేను చాలా పాపిని, నేను చాలా తప్పులు చేశాను. మరి ఇలాంటి తప్పులు చేసిన తప్పుడు మనిషిని నువ్వు ప్రకటిస్తున్న యేసే ప్రేమిస్తాడా అంటే నేను అంటాను, ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే నా యేసే వచ్చింది నీతిమంతుల కోసం కాదు, నా యేసే వచ్చింది పరిశుద్ధుల కోసం కాదు, నా యేసే వచ్చింది నాలాంటి నీలాంటి పాపుల కోసమే. లోకం అంటుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఏంటంట? లోకం అనే మాట దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటి? దుష్ట శిక్షణ, దుష్టుల్ని శిక్షించాలి. దుష్టులు అంటే ఎవరు? పాపులు. పాపులు శిక్షించండి. శిష్టులు అంటే ఎవరు? మంచివారు. లోకం అంటుంది పాపుని శిక్షించండి, మంచివారిని రక్షించండి. కానీ నా యేసయ్య పాపి కోసమే వచ్చాడు, పాపి కోసమే ప్రాణం పెట్టాడు. అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. లోకానికి నా యేసయ్యకు ఉన్న గొప్పతనం అది. నా యేసయ్య పాపి కోసమే వచ్చాడు, పాపి కోసమే ప్రాణం పెట్టాడు, పాపిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ ఆమె పక్షాన ఈ భూమి మీద నిలబడిన వాడు ఎవడైనా ఉన్నారు అంటే అది లోక రక్షకుడైన యేసయ్య మాత్రమే. ఒక వ్యభిచారిని అమ్మ అని పిలిచిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. కొట్టాలి గట్టిగా చెప్పట్టు నా యేసయ్యకి. ఒక వ్యభిచారిని ఈ సమాజం చాలా చులకనగా చూస్తుంది, కానీ ఆ వ్యభిచారిని కూడా నా యేసయ్య ఏం చేశాడు తెలుసా? అమ్మ అని పిలిచాడు. వాక్యంలో ఉంటుంది, చూసుకోండి, టైం లేక చూపించలేకపోతున్నా, ఆ సందర్భానికి వెళ్ళి.
అది నా యేసయ్యలో ఉన్న ప్రేమ. అందరూ రాళ్ళతో కూడా చంపుదాం అనుకున్నారు, కానీ నా యేసయ్య ఆమె పక్షాన్ని నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ఈమె ఎలాంటి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చిందో, ఏ దుర్మార్గుడు ఈమెని ఊబిలోకి లాగాడో, ఏ ఆర్థిక ఇబ్బందులు ఈమె చేత ఈ పని చేయిస్తానని చెప్పి ఆ స్త్రీ గురించి నా యేసయ్య ఆలోచించాడు, నా యేసయ్య అర్థం చేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నా యేసయ్య ప్రేమించినట్టుగా, నా యేసయ్య అర్థం చేసుకున్నట్టుగా, నా యేసయ్య నీ గురించి ఆలోచించినట్టుగా ఎవ్వరు మన గురించి ఆలోచించరు. ఇది 100% నిజం. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా గురించి ఈ లోకం ఎన్నో అనింది, కానీ నన్ను అర్థం చేసుకున్నట్టుగా, యేసయ్య నన్ను అర్థం చేసుకున్నట్టుగా, యేసయ్య నా గురించి ఆలోచించినట్టుగా, యేసయ్య నన్ను ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవ్వరు నన్ను ప్రేమించలేదు, ప్రేమించబోరు కూడా. నా యేసయ్య ప్రేమకు నేను బానిసనైపోయాను కాబట్టి ఈరోజు ఈ దేశంలో ఇంత రోషంతో నేను మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నలుగురుంటే షాపులో బిచ్చమెత్తుకోవడానికి వెళ్ళినప్పుడు నలుగురుంటే షాపులో భయపడేదాన్ని. అయ్యో, ఈ షాపులో నలుగురు ఉన్నారు, ఎవరు అంటారేమో, తిడతారేమో, కొడతారనే భయంతో. నేను ట్రైన్లో భిక్షాటన చేసినప్పుడు ఆ జనరల్ డబ్బా పబ్లిక్ తో బాగా ఉందనుకోండి, అమ్మో ఈ జనరల్ డబ్బాలో డబ్బులు అడగడానికి వెళ్తే ఇంత పబ్లిక్ ఉన్నారు, డబ్బులు ఇస్తారా, చీపోనా, ఎవరైనా అసహించుకున్నా అని చెప్పి భయపడేదాన్ని. కానీ ఈరోజు మీ అందరి కళ్ళలోకి సూటిగా చూస్తూ ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి ఈ ధైర్యం నాకు వచ్చింది. మరి రక్షణ నీకు కావాలా? అంజలి, రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు ఈ కువైట్ దేశంలో ఒక హిజ్రా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పే మాట అంటే తెలుసా? ఈ క్షణం నేను కన్ను మూసిన మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తా. ఈ నమ్మకం నాకు ఏంటో తెలుసా? నేను పొందుకున్న రక్షణ. ఎప్పుడైతే యేసయ్యని నా సొంత రక్షణగా అంగీకరించానో నాలో నాకు తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం. నా చుట్టూ ఏం జరుగుతున్నా నా యేసయ్య చూసుకుంటాడని నమ్మకం నాకుంది. నాకు క్లారిటీ ఉంది. మరి ఈ నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? పాతాళమా, పరలోకమా? ఆలోచించుకో. కొంతమంది అంటూ ఉంటారు, చస్తే పేడ విరగడైపోద్ది అని చెప్పి. చస్తే ఎప్పుడు పేడ విరగడవద్దు. అసలు స్టోరీ అప్పుడే మొదలవుద్ది. మరణం నీ దేహానికి తప్ప నీ ఆత్మకి మరణం లేదు. అది ఎక్కడో చోట ఉండాలి. దాన్ని నువ్వు ఎక్కడ ఉంచుతావో, పాతాళంలో ఉంచుతావా, పరలోకంలో ఉంచుతావా అనేది నీ చేతుల్లో ఉంది. ఈ లోకంలో కొంతమంది ఏమన్నా సహజంగా ఎవరైనా మరణిస్తే అందరూ అనే మాట ఏంటో తెలుసా? చచ్చిపోయాడు, చచ్చిపోయింది. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయింది? ఒక వ్యక్తి మరణించడంలో క్లారిటీ ఉంది, ఆ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అనే దాంట్లో క్లారిటీ లేదు. లోకానికి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. కొంతమంది అనేమాట, చావు అంటే నాకు భయం లేదు, నేను ఎప్పుడూ చావుకి భయపడను అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అలా చెప్పిన వ్యక్తి మరణం దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తారో తెలుసా? ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండు, ఇంకొక రోజు బ్రతికితే బాగుండు, 1 గంట బతికితే బాగుండు అని చెప్పి ఆ వ్యక్తి తహతలాడుతూ ఉంటాడు. ఎందుకంటే మరణించిన తర్వాత అంతా అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, నాకేమవుతుంది అనే ఆలోచనల మధ్యలో ఆ వ్యక్తికి బ్రతకాలని ఆశపడుతుంది. కానీ క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీకు నాకు ఉన్న ఫుల్ క్లారిటీ ఏంటో తెలుసా? మనం మరణించిన ఒక రోజు ఖచ్చితంగా తిరిగి లభిస్తాం. మనమందరం కూడా దేవుని లేని పరలోకంలో దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా యుగ యుగాలు ఆయనతో కలిసి నివసిస్తాం. ఈ నిరీక్షణ, ఈ నమ్మకం, ఈ విశ్వాసం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన క్రైస్తవులుగా మనకు మాత్రమే సాధ్యం. మరి ఈ రక్షణ నీకు కావాలా? అంజలి, రక్షణ పొందాలంటే నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి? రక్షణ పొందాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? రక్షణ పొందాలంటే నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బైబిల్లో చివరిగా ఒకే ఒక మాట చూపిస్తానండి. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. మైక్లో చదువు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు. చాలండి, అర్థమైందా? రక్షణ పొందాలంటే ఏం చేయాలో పాపం చాలా మందికి బైబిల్ భాష అర్థం కాదు. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను వినండి. రక్షణ పొందాలంటే నువ్వు ఏం చేయాలంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే మనస్ఫూర్తిగా ఒక మాట నమ్మాలి. ఏంటది? యేసయ్యే దేవుడు కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చి నేను చేసిన పాపాల నిమిత్తం ఆయన బలి కలువరిగిలో నా కోసం రక్తపూర్తిగా మారి మరణించి 3వ రోజు సజీవంగా తిరిగి లేచి ఆయన నా కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడ మనస్ఫూర్తిగా నమ్మగలిగితే నన్ను రక్షించుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా రక్షించుకుంటాడు. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. రక్షకుడు ఎవరికి అవసరం అంజలి? మంటల్లో కాలిపోతున్న వ్యక్తికి ఎవరు అవసరం? రక్షించేవాడు. నదిలో కొట్టుకెళ్ళిపోతున్న వ్యక్తికి ఎవరు అవసరం? రక్షించేవాడు.
పాపం చేస్తూ పాపిష్టి మనిషి పాతాళానికి వెళ్ళిపోవాల్సిన ఆ పాపిష్టి మనిషికి ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రక్షకుడు కనుక నువ్వు ఈ రాత్రి నీ మనస్ఫూర్తిగా సొంత రక్షకుగా అంగీకరించగలిగితే నా దేవుడు తప్పకుండా నేను రక్షించుకుంటాడు. ఒక రోగికి ఒక డాక్టర్ అవసరం ఎంతైతే ఉందో, ఒక పాపికి ఒక రక్షకుడు అవసరం కూడా అంతే ఉంది. పాప అంటే ఎవరు అంటారు కొంతమంది. పాప అంటే ఎవరో తెలుసా? జాగ్రత్తగా రండి చెప్తాను, మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను. దేవుడు ఎంతో ఇష్టముతో మనిషిని తన స్వరూపంలో తన పోలికలో చేసుకొని ఆ మనిషికి దేవుడు చెప్పిన మాట, నాన్న ఈ లోకాన్నంతా నేను నా నోటితో చేశాను, కానీ నిన్ను మాత్రం నా పోలికలో నా చేతితో చేసుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం బంగారం, కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నాకు నచ్చినట్టుగా జీవిస్తే చాలు అని దేవుడు మనిషికి చెప్పాడు. ఈ మనిషి ఏం చేశాడు? దేవుడి స్వరూపంలో చేయబడి, దేవుడి హస్తాలతో చేయబడి ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? దేవుడికి నచ్చినట్టుగా జీవించకుండా తనకు నచ్చినట్టుగా జీవిస్తూ దొంగతనం, వ్యభిచారం, అబద్ధం, మోసం, హత్య, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఉన్నవి లేనివి కల్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఆ మనిషి దేవుడికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇక్కడున్న మనందరికీ తెలిసిన ఒక సత్యం ఏంటో తెలుసా? మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. మరి మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? అంజలి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు తెలుసా అన్నవాళ్ళు చేయి చూపించండి. ఎనీబడి హియర్? ఇక్కడున్న మనం అందరము కూడా, నాతో సహా ఇక్కడున్న మనం అందరము కూడా చూపు ద్వారానో, మాట ద్వారానో, వినికిడి ద్వారానో, చేతుల ద్వారానో, దేహం ద్వారానో, తలపు ద్వారానో ఇక్కడున్న మనం అందరము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళమే. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో తప్పులు చేసిన వాళ్ళ లిస్ట్ తీయండి అంటే ఫస్ట్ నా పేరే వస్తుంది. ఎస్, బికాస్ ఐ నో వాట్ ఐ వాస్, ఐ నో వాట్ ఐ డిడ్. ఒకప్పుడు నేను ఎలా బ్రతికానో, ఎలా జీవించానో నాకు బాగా తెలుసు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, పాపులలో నేను ప్రధానుడని. ఒక మాట చక్కటి మాట చూడండి, ఒకసారి జ్ఞాపకం వచ్చింది, గుర్తు చేస్తాను. 1 తిమోతి 1:15 ఎంత చక్కగా అంటారో పౌలు గారు ఆ మాట. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఎట్టి వారిలో? పాపులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, అది నిజం. అట్టి వారిలో నేను ప్రధానుడు, ఆ పాపులు నేనే ఫస్ట్ వాడిని అంటాడు పౌలు గారు అన్నప్పుడు నేనెంత నీచమైన దాన్ని. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు లిస్ట్ తీస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు నా నీచమైన బ్రతికంటే నాకు బాగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? ఖచ్చితంగా పడాలి. మరి ఈ భూమి మీద ప్రతి మనిషి చేసిన తప్పుకు వచ్చే శిక్ష ఏంటి? నరకం. అందుకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో నా స్వరూపంలో చేసుకున్న నా కుమారుడు, నా కుమార్తె వీళ్ళందరూ తప్పులు చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు, అలా జరగడానికి వీలేదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడిని యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఆ యేసయ్య ఎందుకు వచ్చాడు? నువ్వు నేను చేసిన తప్పులకు పొందాల్సిన శిక్షని ఆయన మీద వేసుకొని ఆయన రక్తం చిందించాడు. మనకున్న గ్రంథాలు ఘోషించి చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణం పాప వినాశనం. ఏంటిది? రక్త ప్రోక్షణం పాప వినాశనం. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ప్రతి మనిషి చేసిన పాపానికి రక్తము చిందించబడితేనే దానికి పరిహార్థము చెల్లుతుంది. మరి ఈ భూమి మీద మనం అందరం చేసిన తప్పులకి పాపాలకి రక్తం చిందించింది ఎవరు? ఆయన పేరు లోక రక్షకుడైన యేసయ్య. ఆ యేసయ్యని ఎవరైతే తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసయ్య నిజమే, ఈ భూమి మీద నేను ఒక మనిషిగా నీ స్వరూపంలో పుట్టి నీ చేతుల్లో చేయబడి ఈ భూమి మీద నేను ఎన్నో తప్పులు చేశాను, నిజమే, నేను చేసిన తప్పులకి నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవలసింది, కానీ నా కోసం నువ్వు ఈ లోకానికి వచ్చావు, నేను పొందాల్సిన శిక్ష నువ్వు పొందావు, నా కోసం బలయ్యావు. ఈ లోకంలో నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నీ భర్త నీ కోసం ప్రాణం పెడతాడా? నీ భార్య నీ కోసం ప్రాణం పెడుతుందా? నీ పిల్లలు పెడతారా? ఆ టైం వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేస్తారు. కానీ ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వాళ్ళని ఎవరైతే యేసయ్య నువ్వే నా రక్షకుడు అని చెప్పి మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో ఆ వ్యక్తికి నరకానికి వెళ్ళే అవసరము ఉండనే ఉండదు. రక్షణ ప్రార్థనా మందిరంలో మైకులో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నా చివరి మాటలు 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఈ ఇహలోకంలో మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి, స్థితిగతులను బట్టి ఆ మనిషికి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉంది. కొంతమంది నేను జ్ఞానిని అంటుంటారు, కొంతమంది నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవరు లేరు తెలుసా అంటుంటారు, మరి కొంతమంది నేనే దేవుణ్ణి అని చెప్పుకునే వారు కూడా లేకపోలేదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి
ఆ వ్యక్తి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఆ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ణయించేది ఏది? మరణం. ఏంటిది? ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే అరే ఈ వ్యక్తి దేవుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఈ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ధారించేది ఏది? మరణం. మరణం నిర్ధారిస్తుంది ఆ వ్యక్తి దేవుడా కాదా అనేది. ఎందుకంటే మరణాన్ని ఎవరు జయిస్తారు? మనిషి జయిస్తాడా మరణాన్ని? జాగ్రత్తగా వినండి, దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు. మరణం ఎవరినైతే జయిస్తుందో ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుడు కాలేడు. సంగమా వినండి, దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు. మరణం ఎవరినైతే జయిస్తుందో ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుడు కాలేడు. మరణానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎంత గొప్ప అందగాడివైనా, ఎంత గొప్ప అందగత్తమైనా, మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్ అంటుంటారు కదా, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత ఫేమస్ అయినా ఒకరోజు నువ్వు ఖచ్చితంగా మరణానికి తలవంచాల్సింది. ఆ మరణం చెప్పే మాట అంటే తెలుసా? ఏయ్ నువ్వు ఎవరివైతే నాకేంటి, ఒకరోజు నా మాట వినాల్సిందే, నాకు లోబడాల్సిందే అంటుంది మరణం. కానీ అలాంటి మరణాన్ని సైతం తనకు తల వంచుకుని ఇలా చేసుకున్నవాడు, అలాంటి మరణాన్ని కూడా తనకు లోపరుచుకున్నవాడు, అది ఈ లోకములో మన యేసయ్యకి మాత్రమే సాధ్యమైంది. ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, నేను చాలా సంతోషంతో చెప్తారు ఈ మాట, ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరికీ జయంతి ఉంది, వర్ధంతి ఉంది, కానీ తిరిగి లేచిన 3వ దినం, అదే పునరుద్ధాన దినం, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి మాత్రమే ఉంది. ఆయన మరణాన్ని గెలిచాడు, ఈ రాత్రి నిన్ను కూడా గెలిపించగల సమర్థుడు. లోకం అంటుంది అందరిలాగే యేసయ్య పుట్టాడు, అందరిలాగే యేసయ్య మరణించాడు, కానీ నా యేసయ్య తిరిగి లేచినట్టుగా అందరూ తిరిగి లేవలేదు. అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఈ క్రిస్మస్ కి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల పాకలో పడుకున్న యేసయ్యని కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. నువ్వు నేను చేసిన తప్పుల నిమిత్తం, పాపాల నిమిత్తం కలువరి గిరిలో 3 మేకుల మీద వేలాడి రక్తం కార్చాడే ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ రక్షణ ప్రార్థనా మందిరంలో మైకులో ఇలా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదర వినండి, బ్రతుకున్న మనిషికి బ్రతుకున్న దేవుడే కావాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చావుని గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. బ్రతికున్న మనిషికి బ్రతికున్న దేవుడే కావాలి. బ్రతికున్న నీకు నాకు బ్రతికున్న దేవుడే కావాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చావుని గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. కాబట్టి ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడు ఈ రోజు ఈ కువైట్ దేశంలో మీ అందరికీ తెలియజేయడం కోసమే దేవుడైనా సేవకులైనా నన్ను మీ మధ్యలో ఉంచారు. వెతబడిన ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఫలించును గాక. మీరు నామకార్థమైన క్రైస్తవులుగా కాకుండా దేవుడి కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ అంతవరకు నమ్మకంగా జీవించి జీవ గ్రంథంలో మీ పేరు లిఖించబడే విధంగా, పరలోకంలో మీరు స్థానం సంపాదించుకునే విధంగా అటువంటి ఆత్మీయత దేవుడు మీకు దయచేయును గాక. దేశం కానీ దేశంలో ఉన్నప్పటికీ ఏదైతే మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తుందో అది మీ నుంచి దూరం అయిపోను గాక. లేచి నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా తరపున ఒకే ఒక ప్రేయర్ రిక్వెస్ట్. ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తారు? నేను మిమ్మల్ని ఏమీ అడగను, జస్ట్ నా కోసం ఎంతమంది ప్రార్థన చేసే శక్తి ఉంటే అంత బలం నాకు. నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ. దించేసేయండి. మీలో ఎవరైనా నా కోసం ప్రార్థన చేయాలి అనుకుంటే ఒకే ఒక విషయంలో ప్రార్థన చేయండి. నేను ఎక్కడికి వెళ్ళా ఖచ్చితంగా వాళ్ళకి ఇది చెప్పి ప్రార్థన చేయించుకుంటాను. ఎందుకంటే నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే నాకు అంత శక్తిని దేవుడు ఇస్తాడని నేను నమ్ముతాను. నా గురించి ప్రార్థన చేయాలనుకుంటే ఒకటే చేయండి. బైబిల్ చెప్తుంది కార్య ఆరంభము కన్నా కార్య అంతము వేరు. కాబట్టి నేను అంతం వరకు, ముగింపు వరకు నమ్మకంగా దేవుడు పనిచేయాలని చెప్పి ఈ ఒక్క విషయంలో ప్రార్థన చేయండి. ఎందుకంటే నేనేదో పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను కొంతమంది సేవకులు గమనిస్తున్నాను, కొంతమంది సేవకుల్ని, నాట్ ఎవ్రీ వన్. ఈ రోజులో కొంతమంది సేవకులు నేను గమనిస్తున్నాను, వాళ్ళ మొదలు చాలా బాగుంది, మధ్యలో వరకు బాగానే వస్తున్నారు, కానీ ముగింపు వరకు నమ్మకంగా ఉండలేక దేవుడిచ్చిన సాక్ష్యాన్ని, అభిషేకాన్ని కోల్పోతున్నారు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతానండి, సేవను కోల్పోయినా పర్వాలేదు కానీ సాక్ష్యాన్ని మాత్రం కోల్పోకూడదు. దేవుడు నన్ను నమ్మాడు. ఎక్కడో రోడ్ల మీద భిక్షాటం చేసుకుంటూ సినిమా పట్ల మీద డాన్సులు వేసుకుంటూ బతికిన నన్ను ఈరోజు ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. దేవుడి నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన నమ్మి ఎంతో మందిని అలాంటి వాళ్ళు ట్రైన్ కింద పడి చనిపోయారు, అనారోగ్యంతో మరణించారు. ఎంతో మంది
యాక్సిడెంట్స్లో చనిపోయారు. అలా నేను కూడా ఎప్పుడు మట్టిలో మట్టి అయిపోవాల్సిన దాన్ని. అలాంటి నన్ను దేవుడు బ్రతికించుకొని ఈరోజు ఆయన కాడి మోసే భాగ్యం నాకు దయచేస్తాడు. కాబట్టి ఆయన నన్ను నమ్మాడు. ఏమంటే దేవుడికి నేను కాకపోతే మీరు కాకపోతే ఇంకొకరు, కానీ మనకు మాత్రం ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను బొమ్మ చేసుకోకూడదు. దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని, నాకు ఇచ్చిన అభిషేకాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఈ ఒక్క విషయంలో నా కోసం ప్రార్థన చేయండి. సమూయేలుని అభిషేకించింది 1 minute. సమూయేలుని అభిషేకించే సౌలుని దావీదుని అభిషేకించింది ఎవరు? సమూయేలు. సౌలు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు దావీదుని లేపాడు. నేను అందుకంటున్నా, దేవుడికి నేను కాకపోతే మీరు కాకపోతే ఇంకొకరు, కానీ మనకి మాత్రం ఆయన ఒక్కడే. కాబట్టి దేవుడు నన్ను నమ్మాడు కాబట్టి అంతము వరకు, నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను నమ్మకంగా దేవుడి కోసం పనిచేయాలని చెప్పి ఈ ఒక్క విషయంలో నా కోసం ప్రార్థన చేయండి చాలు. 2 చేతులు ఆకాశం చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అవకాశం కల్పించిన దేవుని దాసులకి, సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2 చేతులు ఆకాశం చూపించి, దేవానికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము ఇండియాలో ఎన్నోసార్లు హిజ్రాలు చూసాము. ఎక్కడో భిక్షాటన చేసుకుంటూ కనబడతారు, ట్రైన్లలోనూ షాపుల దగ్గర సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతారు. అలాంటి ఒక హిజ్రాని తీసుకొని వచ్చి ఈ దేశం కానీ దేశంలో వాడుకుంటున్నావంటే నువ్వు ఎంత గొప్ప దేవుడు అర్థమైందయ్యా. ఇంతవరకు ఈ కువైట్ దేశ చరిత్రలో ఎంతో మంది పురుషులు స్త్రీలు ఇండియా నుంచి వచ్చి నీ మాటలు చెప్పారు, కానీ ఈ కువైట్ దేశ చరిత్రలో ఒక హిజ్రా వచ్చి యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈ రాత్రి మాకు తెలియజేయడం జరిగింది నాయన. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయ్యా. గొర్రెలు కాచుకునే దావీదుని రాజును చేశావని, అమ్మా నాన్న లేక అనాథగా మిగిలిపోవలసిన ఎస్తేని రాణిని చేశావని, బానిసగా వెళ్ళిన యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశావని, ఇవన్నీ మేము వాక్యంలో చదివాం, విన్నాం. కానీ ఒక బిచ్చగతిని నువ్వు పట్టుకుంటే ప్రపంచ దేశాల్లో ఎంత అద్భుతంగా వాడుకుంటావో మేము కళ్ళారా ఈరోజు చూస్తున్నాం నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంజలి పట్ల కార్యం చేసిన దేవా నా పట్ల కూడా జరిగించిన నీకు ఏది అసాధ్యం కాదయ్యా. ఒక హిజ్రాని నువ్వు ఇంతగా వాడుకుంటే నన్ను వాడుకోవడం నీకు అసాధ్యమా అయ్యా? నీకు స్తోత్రాలు. నా పట్ల కార్యం జరిగించిన నాకు సహాయం దయచేయండి. ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదనే ప్రశ్న నాలో ఉండేది. ఆ ప్రశ్నకి ఈరోజు జవాబిచ్చావు అయ్యా. దేవుడి దీవెన మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు అన్నాం అయ్యా. నన్ను నీ నుంచి ఏదైతే దూరం చేస్తుందో యేసు నామములో అది నా నుంచి దూరం అయిపోవాలి నాయన. నీకు దూరం చేసేది ఏది నా దగ్గర ఉండకూడదు యేసయ్య. నాకు సహాయం దయచేయి తండ్రి అని ప్రతి ఒక్కరూ మనసారా దేవుడు అడుగుతారు. బ్రతుకున్న మనిషికి బ్రతుకున్న దేవుడే కావాలి అయ్యా. ఈ క్రిస్మస్ లో నేను ఒక సత్యాన్ని గ్రహించాను, నువ్వు సజీవుడివి, నువ్వు లోక రక్షకుడివి. నువ్వు ప్రాణం పెట్టినట్టుగా ఈ లోకంలో మా కోసం ఎవరు ప్రాణం పెట్టలేదయ్యా. ఒకనొక సందర్భంలో నా భర్తలను వదిలేసేయచ్చు, నా భార్య నన్ను విడిచిపెట్టచ్చు, నా పిల్లలు నేను భారమైపోయానని చెప్పి నన్ను దూరం పెట్టేయచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణము నా వెన్నంటే ఉండి నడిపించే లోకరక్షకుడా నాకు సహాయం దయచేయి నాయనా. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. అందరూ చేతులు తెచ్చేసేయండి, ప్రార్థనలో ఉండండి. అందరూ చేతులు తెచ్చేసేయండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ విలువైన మాటలు వినండి. మీరు కళ్ళు తెరుస్తున్నారంటే దేవుని అవమానించినట్టు, అది మీకు ఆశీర్వాదకరం కూడా కాదు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడి ముందు నువ్వు నుంచున్నావు. ఎలా నుంచోవాలి నువ్వు? ఒక పోలీస్ దగ్గరికి వెళ్తే ఎలా నిలబడతావు? ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఒక లీడర్ దగ్గరికి వెళ్ళినా, ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఎలా చక్కగా చేతులు పెట్టుకుని మాట్లాడతావు? ఒక మనిషికి నువ్వు అంత లభిస్తే మనిషిని చేసిన దేవుడికి నువ్వు ఇంకెంత ఇవ్వాలి? నీ ఇష్టానుసారంగా ఉండడానికి ఇది నీళ్లు కాదు, దేవుడి సన్నిధి. చక్కగా తలలు వంచి ప్రార్థనలో ఉండండి. కొన్ని మాటలు చెప్తాను. నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు. ఈ రాత్రి యేసయ్య నాతో మాట్లాడాడు. నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాలు పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎనీబడి, నేను ఇంకా బాప్తీసం తీసుకోలేదు, ఈ రాత్రి యేసయ్య నాతో మాట్లాడాడు, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాలు మాత్రం పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. 6 చూపిస్తున్నారు, దేవుడికి స్తోత్రం. ఇంకా 7 చూపిస్తున్నారు, దేవుడికి స్తోత్రం. 8 మంది చూపిస్తున్నారు, దేవుడికి స్తోత్రం. ఇంకా ఎవరైనా అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు చూడద్దు. పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు, వాళ్ళ మనోనేత్రాలు తెలుస్తున్నారు. సత్యాన్ని వాళ్ళు గ్రహించే శక్తిని పరిశుద్ధాత్ముడు దయచేయబోతున్నాడు. 8 మంది చూపించారు, వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు. ఇంకా ఎవరైనా
ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఒక బిచ్చగత్తె స్థితిని మార్చిన దేవుడు నన్ను కూడా మారుస్తాడు. ఒక హిజ్రా గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్తుంది, ఈ క్షణం నేను కన్ను మూసిన మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తానని చెప్పి. అరే, తను రక్షించబడింది కాబట్టి అంత రోషంతో మాట్లాడుతుంది. ఆ రక్షణ నాకు కూడా కావాలన్న వాడు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాల పైకి చూపించండి. నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అన్నవాడు మీ చేయి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేతులు చూపించిన వాడు దయచేసి వేదిక ముందుకు రండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దయచేసి ఎవరైతే చేతులు చూపించారో వేదిక ముందుకు రండి. చెయ్యి రాకుండా ఉండద్దు, దేవుడు చూశాడు. జస్ట్ ప్రార్థన చేస్తాను. మీ మనసు మారేలోపే యేసు నామములో మీరు రక్షణ పొందుకొందురుగాక. ఎవరైతే చేతులు చూపించారో, ఎస్ దిస్ ఈజ్ రియల్ క్రిస్మస్. ఒక పాపి రక్షించబడమే నిజమైన క్రిస్మస్ కదా. ఈ రక్షణ ప్రార్థనా మందిరంలో రక్షణ కొంతమందికి దేవుడు ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. ఈ రక్షణ ప్రార్థనా మందిరంలో పెట్టిన ఈ క్రిస్మస్ ఏదైతే ఉందో నిజమైన క్రిస్మస్ అయిపోయింది. ఎందుకంటే ఒక పాపి రక్షించబడితే అది పరలోకంలో పండగ అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 8 మంది వచ్చారు. మరి 8 మందిని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, ఒక ఇవాంజలిస్ట్ గా నా పని ఏంటో తెలుసా? నశించిపోతున్న ఆత్మల్ని రక్షణకి సిద్ధపరిచి సంఘానికి అప్పచెప్పడం. నా పని నేను నమ్మకంగా చేయనివ్వండి దయచేసి. ఫస్ట్ నేను ఇందాకే చెప్పాను, దేవుడికి మీ అవసరాలు తీర్చడం కన్నా ముఖ్యమైనది ఏంటి? ఆత్మని రక్షించడం. కాబట్టి ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. నేను ఈ కువైట్కి వచ్చినప్పుడు అదే ప్రార్థన చేశా, అయ్యా నీచమైన నన్ను ఆ దేశానికి నడిపిస్తున్నావు నాయన. నువ్వు సంతోషించేది ఎప్పుడు? ఒక పాపి రక్షించబడితేనే కదా నువ్వు సంతోషించేది. ఒక్క ఆత్మైన రక్షించబడేలా నన్ను వాడుకో. నేను అలా వాడుకోలేకపోతే నేను ఆ దేశానికి వెళ్ళి వేస్ట్ నాయన అని చెప్పి దేవుడికి అన్నిటితో ప్రార్థన చేస్తాను. దాదాపు ఇక్కడికి 9 మంది వచ్చారు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడికి కనపరచండి. మీరందరూ మీ కుడి హస్తాలు విడవైపు చూపించండి. సేవకులు కూడా మీ కుడి హస్తాలు విడవైపు చూపించండి. ఈ 9 మంది కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా, ఈ క్రిస్మస్ ఆరాధనలో నిజమైన క్రిస్మస్ చేసినందుకు నీకు వందనాలు. పాపి రక్షించబడమే అసలైన క్రిస్మస్ నాయన. అయ్యా, ఈ రక్షణ ప్రార్థనా మందిరం వారు పడిన ప్రయాస, సేవకులు పడిన ప్రయాస, సంఘం పడిన ప్రయాస నువ్వు గుర్తించిన ఆయన ఈ రాత్రి 9 మందిని నువ్వు రక్షణకి సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. అయ్యా, వీరిని ఒప్పింప చేసినందుకు నీకు వందనాలు. సత్యాన్ని అర్థం చేసుకునేలా చేసినందుకు నీకు వందనాలు. అయ్యా, ఈ 9 మందిని నీ చేతుల్లో పెడుతూ ఉండగా ఈ రాత్రి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి నామంలో వీళ్ళు త్వరలోనే నీటి బాప్తిసము పొందుకొందురుగాక. వీరి మనసు మారేలోపే వీరు రక్షించబడుదురుగాక. వీరు రక్షణ పొందుకున్న తర్వాత వీరి జీవితంలో ఏం జరిగినా వీరి కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా అంతవరకు నమ్మకంగా జీవించి జీవగ్రంథంలో వీరి పేరు లిఖించబడే విధంగా, పరలోకంలో వీరు స్థానం సంపాదించుకునే విధంగా అటువంటి ఆత్మీయత దేవుడు వీరికి దయచేయును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ నేను మహిమపరచండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.